లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న గొర్రె పిల్లను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిపోతున్న మనలను, పాపంలోనికి పాతాళంలోనికి పడిపోతున్న మనలను వెదకి ఆయన రక్షించడానికి వచ్చాడని ఒక్కలైనా యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నారా? ఈ విధంగా నమ్మిన వారే రక్షింపబడతారని వాక్యం చెబుతుంది. కానీ బంగారాల కోసము, డబ్బుల కోసము, రోగాల కోసము, వ్యాధుల కోసము, వ్యక్తిగతమైన అక్కర్ల కోసము ఆయనను వెంబడిస్తే అది రక్షణ మార్గము కాదు. అలా వెంబడించిన వారిని అనేకులను చూచి మీరు సూచనలు చూచటం వలన మీరు నన్ను వెంబడించడం లేదు, కానీ మీరు రొట్టెలు తిని సంతృప్తి చెందటం వలననే మీరు నన్ను వెంబడిస్తున్నారు. ఇదిగో నేను రొట్టెలు మీకు ఇయ్యను, నేనే నిజమైన ఆహారమును, నన్ను తినువాడికి ఎన్నటికి ఆకలి కొనడు, నేనే జీవజలపు ఊటను, నన్ను త్రాగువాడికి ఎన్నడూ దాహం కొనడు. అంటే ఈయనను ఎలా తింటాము, ఈయనను ఎలా తాగుతాము, ఇది కఠినమైన మాట అని ఆ దినమున అనేకులు ఆయనను విడిచి వెళ్ళారని. ఆయనని ఎలా వెంబడిస్తున్నారో ఆయనకు తెలియదా? ఆ రోజు ఆయన భూమి మీద ఉండు, శరీరధారి ఉండు కాబట్టి మొహం మీద అన్నాడు కాబట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు కాబట్టి మనల్ని అనట్లేదు, మనం వెళ్ళిపోవట్లేదు. వాక్యాన్ని బట్టైనా మనం మార్చుకుంటున్నామా అంటే మనకున్న సోర్సే వాక్యం. వాక్యాన్ని బట్టి మారకపోతే ఇక మనకు రక్షణ అనేది లేదని గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి పాపమేనా